అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చనిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోపోయినారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు. అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనే వాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంటి? వాళ్ళు చేసేదండి క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజలవతలకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అటు సినిమా హిట్ మా కొంచెం చూచాడే. సినిమా యొక్క క్యారెక్టర్ ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు వాళ్ళ క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేజ్లు ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టర్, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవుడితో మాట్లాడుకొస్తాం. అమ్మ నాయన కూడా అట్లా చూసుకోండి, చెప్తే దేవుడు. అరే వాడు చేసేది ఒక క్యారెక్టర్, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతిని చెప్పినా కానీ వెళ్ళలేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలైపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేది? ఇట్స్ వెరీ, నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవరు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే గాని ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు చదువుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు ఉంటారు. 18 years దాటింటాయి. ఇప్పటికి 22, 21 ఏంటండి. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు ఎవరిది కాదు. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటారు. సరే ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ ఉన్న కాలంలో అయినా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగింటే ఏంటి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకోకుండా చేయలేను. ఎవడో ఉంటారు 25% అవన్నీ కన్సాలిడేటెడ్ గా పడిపోయింది. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి కొత్తగా ఏదైనా ఇచ్చాలంటే. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్ గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.